2047 అంటే ఇంకా 21 సంవత్సరాలకి ఈ 2047 సంవత్సరం 2 మతాలకి చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. ఒకటి ముస్లిమ్స్కి, రెండవది క్రిస్టియన్స్కి. ముస్లిమ్స్కి మన 1951 జనాభా సేకరణలో 88% ఉన్న హిందువులు, 11% ఉన్న ముస్లిమ్స్. 2011లో వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క శాతం ఎలా మారిపోయిందంటే 66% హిందువులు వచ్చారు, 28% ముస్లిమ్స్కి మారిపోయారు. 2047 వచ్చేటప్పటికి మన ఓవైసీ చెప్పినట్టుగా ఎప్పుడైతే 40% మనం దాటుతామో అప్పుడు భారతదేశాన్ని మనమే ఏలుతాము. ఎస్, కరెక్ట్. ఓవైసీ, నువ్వు చాలా తెలివైన వాడివి. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ విజ్డమ్. నీ విజన్ కూడా, విజ్డమే కాదు విజన్ కూడా, మీరు అలా చేస్తున్నారు కూడా. ఎందుకంటే ఈ హిందువులంతా కూడా కుటుంబం నియంత్రణ అనుకొని కట్ చేసుకొని ఒక పిల్లాడు, 2 పిల్లాడు, ఆఖరి ముఖ్యమంత్రి గారికి కొడుకు కూడా ఒక పిల్లాడితో అయిపోతే అలాగా దౌర్భాగ్యం, దిక్కుమలితనం. ఆయన మాత్రం స్టేజ్ మీద చెప్తారు కదా, మీరు పిల్లలు కానండి. పాపం 2 నెలలు హ్యాపీగా ఆయన సెలవు ఇచ్చి స్విట్జర్లాండ్ ఏదో సెకండ్ హనీమూన్ పంపించచ్చు కదా, ఆయన అది చేయడు. బట్ ఎవరైనా పక్క విషయం పెట్టుకోండి. మరి జనాభా ఈ నిష్పత్తిలో మతాలు మారుతున్నాయి కదా. ఇస్లాం ఏమవుతుందంటే వాళ్ళు ధైర్యంగా బయట చెప్తారు, కానీ క్రిస్టియానిటీ ఉంది సరే, అది చాప కింద నీరులాగా ఎవరికి కనబడరు. ఇప్పుడు అంతా చెప్తున్నారు కదా 68% హిందూస్ ఉన్నారని. ఏమీ లేరు, నేను గ్యారంటీ ఇస్తాను. 24% క్రిస్టియన్స్గా ఉన్నారు, కన్వర్ట్ అయిన వాళ్ళు. చాప కింద నీరులా వాళ్ళు కనబడరు, వాళ్ళు బయట చర్చిలకు వెళ్ళరు, బయట ఏం చేయరు, కానీ అంతా మారిపోయారు. వారి హృదయాల్లో హిందూ దేవుడు లేడు, హిందూ మతం లేదు, హిందూ ధర్మం లేదు. ఎవరు గుర్తిస్తారు? ఎలా గుర్తిస్తారు? ఏం చేస్తారు? ఏమో. వీళ్ళు కూడా టార్గెట్ 2047 క్రీస్తు రాజ్యంగా ఏర్పాటు చేయాలని. మరి క్రిస్టియన్స్ అలాగే ఉన్నారు, ముస్లిమ్స్ అలాగే ఉన్నారు. మన హిందువులు మాత్రం పప్పనం తిని పండుకుంటున్నారు. బాగుంది కదా, భలే భలే.